ఇంతమంది విషయాలు చెప్తారు అని అనుకుంటే నేను రాకపోతున్నా. వాళ్ళకి ప్రిపేర్ అయ్యేవాడిని, కానీ అన్ని రమ్మన్నారని వచ్చాను. మంచిది, అనేక విషయాలు వారి అనుభవాల నుండి నేర్పిస్తున్నారు. చాలా విషయాలు మాట్లాడారు తమ్ముళ్ళు తల్లిలు కూడా. ఈ విషయాలన్నీ మనము మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. మనందరికీ తెలిసిన చిన్న చీమ మనందరికీ తెలుసు. చీమలు అందరికీ తెలుసా? నాకు తెలియదన్న ఒక చేయి చూపించండి. చీమలు చీమలు అందరికీ తెలుసు కదా. చీమగా అక్కడ ఒకటి ఉంది. మీరు ఎప్పుడైనా చీమలు చూస్తే క్రమంగా వెళ్తాయి. ఏం చేస్తాయి అవి? క్రమంగా డిసిప్లైన్గా వెళ్తాయి. ఈరోజు ఇక్కడ ఒకరు కూర్చోబెట్టాం, ఇక్కడ ఒకరు కూర్చున్నారు, వెనకాల కూర్చున్నారు. ఎంతమంది ఉన్నా మనకి ఏం లేదు, చెప్పాలి, ఏం లేదు, క్రమశిక్షణ లేదు. మరి ఏం నేర్చుకుంటారు మీరు స్కూల్కి వెళ్ళి? మీరు ఎంతో క్రమశిక్షణలో ఉండాలని, మీరు మంచి భవిష్యత్తులో ఉండాలని, ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని స్కూల్కి పంపించి వారు ఎంతో కష్టపడుతున్నారు. అవునా? వారు పనికి వెళ్ళో, లేకపోతే నైట్ డ్యూటీ చేసేయో, లేకపోతే ఏదో ఒక పని చేసి మిమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నారు? చదివిస్తున్నారు. వినాలి, మిమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నారు? చదివిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ ఎందుకు చదివిస్తున్నారు? చెప్పండి, ఎందుకు చదివిస్తున్నారు మిమ్మల్ని అందరినీ? మీరు భవిష్యత్తులో బాగుండాలండి. భవిష్యత్తులో మీరు బాగుండాలంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదట క్రమశిక్షణ. క్రమశిక్షణ ఏమంటాయి ఇంగ్లీష్లో? డిసిప్లైన్. అవునా? డిసిప్లైన్ ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు మనం? బైబిల్లో ఉంది. మీరు చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతని చూచి నేర్చుకోండి అన్నారు. అంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు? చీమల దగ్గరికి వెళ్ళాలి. ఏ మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు? ఎందుకు చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు అంటే, దాని దగ్గర చాలా జ్ఞానము ఉంది. ఇప్పుడు మనం అందరము కూడా, మీరు ఇంటికి వెళ్తారు కదా, రేపు కానీ ఎల్లుండి కానీ, మీరు ఎప్పుడైనా చీమలు గమనించండి. చీమలు గమనించినప్పుడు అది ఏం చేస్తుంది? మొదటగా క్రమంగా వెళుతుంది. ఇప్పుడు దాని నుంచి మనం నేర్చుకోవాలి క్రమశిక్షణ. క్రమశిక్షణలో చాలా వస్తాయి. సైలెంట్గా ఉండడం, ఇచ్చిన పని చేయడం, తల్లిదండ్రులకు లోబడడం, ఎదురు వారికి ఎదురు జవాబు చెప్పకుండా లోబడి మాట్లాడడం. ఏంటంటే ఇవన్నీ కూడా ఎదురుకి వస్తాయి, డిసిప్లైన్లోకి వస్తాయి. కొంతమంది అంటారు కదా, వీడు ఎంతో చదువుకున్నాడు కానీ వీడికి మాట్లాడమే రాదండి. ఇలాంటి మాటలు మనము వినకూడదు. కనుక మీరు అందరూ కూడా ఏం నేర్చుకోవాలి? ఈ రోజు నుంచి డిసిప్లైన్ నేర్చుకోవాలి. రెండోది, చీమ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే హెల్పింగ్. ఇందాక ఆనంద్ చెప్పారు. ఏంటి? సహాయం. చాలా మంది మనము మన భారతదేశం ఏంటంటే ఎప్పుడు తీసుకునే టైపే, ఇచ్చే టైపు ఉండదు. ఎక్కువ ఇన్పుట్ అన్నమాట, అవుట్పుట్ ఏమి ఉండదు. కనుక చాలా మందిని మనము ఇతర దేశస్తులను గమనిస్తే వాళ్ళు హెల్పింగ్ చేస్తుంటారు. ఏం చేస్తారు? హెల్పింగ్ చేస్తారు. చీమని ఎప్పుడన్నా మీరు చూస్తే అది దానికి ఏదైనా ఒక చిన్న బెల్లం ముక్క దొరికింది అనుకోండి, వెంటనే తినేది. అది ఏం చేస్తుందట? ఏం చేస్తుంది? దాచుకుంటుందా? మనం దాచుకుంటాం. మీకు ఇప్పుడు కేక్ ఇచ్చారనుకోండి, కొంతమంది ఏం చేస్తారు? గౌన్ కింద పెడతారు, కొంతమంది ఏం చేస్తారు? జోలో పెడేస్తారు. అవునా? కానీ చీమ ఏం చేస్తుందట? దానికి చిన్న బెల్లం ముక్క దొరికితే మొత్తం చీమలన్నింటిని పిలిచి ఇవన్నీ కలిసి ఏం చేస్తాయి? దాన్ని తింటాయి, ఒకటొకటి షేర్ చేసుకుంటాయి. మీరు గమనించండి, చీమలు ఏం చేస్తాయట? ఒకరొకరు పంచుకుంటారు. మీకు కూడా మీ తల్లిదండ్రులు ఏమైనా పెడుతున్నారు అనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాం? మన ఫ్రెండ్స్ దగ్గర తినేద్దాం కానీ మన ఫ్రెండ్స్కి పెట్టాం. మనము హెల్పింగ్ నేచర్ నేర్చుకోవాలి. ఇప్పుడు స్కూల్ అట్మాస్ఫియర్లో, ఆ వాతావరణంలో మీరు అందరు స్కూల్కి వెళ్ళేవారు కనుక మీకు కొంతమందికి లెక్కలు బాగా వస్తాయి, కొంతమంది నాకులాంటి లెక్కలు సరిగ్గా రావు. అలాంటప్పుడు ఏం చేయాలి? మీరు ఆ జ్ఞానాన్ని నేర్పించాలి. నేర్పిస్తారా? మీకు తెలిసిన దాన్ని ఇతరులకి తెలియకపోతే వారికి నేర్పించాలి. కొంతమందికి రావు, వారిని మీరు ఏం చేయాలి? ప్రోత్సహించి మీరు ఏం చేయాలి? వారికి నేర్పించాలి.
అంటే ఇప్పుడు చీమ ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. ఇప్పుడు మనం అందరూ ఏం నేర్చుకోవాలి? సహాయం. యేసుక్రీస్తు వారు ఏం చేశారట? ఇతరులకు సహాయం చేశారు. ఇప్పుడు మీరందరంటే ఆయనకి ఇష్టం. మీరందరూ ఆయనకంటే ఇష్టమైనప్పుడు మీరు ఎంత డిసిప్లిన్ గా ఉండాలి, ఎంత క్రమంగా ఉండాలి మీ జీవితంలో. అదే సమయంలో మీరు అందరూ కూడా ఇతరులకు సహాయం చేస్తారు. కొంతమంది సహాయం చేస్తారు. ఎక్కడ చేస్తారో తెలుసండి? ఎగ్జాంపుల్, నువ్వు ఒక క్వశ్చన్ చదవరా, నేను ఒక క్వశ్చన్ చదువుకొని వస్తాను. నేను అలా చేసేవాడు అప్పుడప్పుడు. ఇవన్నీ చదవడం కష్టం, నువ్వు ఒక క్వశ్చన్ చదువు, నేను ఒక క్వశ్చన్ చదువుతాను. దానివల్ల ఏమైపోతాం? మనమైపోతాం, మన ఇంప్రూవ్మెంట్ అవ్వం. ఎగ్జామ్ లో ఆడి చూపిస్తాడని ఏదండి వాడి మీద వీడి మీద ఆధారపడటం కంటే నీవు దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడికి ప్రార్థన చేసి చక్కగా నువ్వు చెప్పేటప్పుడు విని, చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటే, డిసిప్లిన్ గా వింటే, క్రమశిక్షణగా వింటే చెప్పినవన్నీ కూడా మనలోకి వెళ్తాయి. ఎప్పుడైతే మనలోకి వెళ్తే అవి పనిచేస్తాయి. అంతే తప్ప మనము సహాయం చేయమన్నారని చెప్పి దొంగతనం చేసినప్పుడు సహాయం చేయడం, అబద్ధాలు ఆడేటప్పుడు నువ్వు నాకు సపోర్ట్ ఉండరా అలాగని చెప్పి అబద్ధాల్లో ఒక టీంని ఏర్పాటు చేసుకోవడం అలా కాదు. సహాయం అంటే ఇతరులకు ఉపయోగపడే సహాయము చేయాలి. అవునా? ఇతరులకు మేలు కలిగించే సహాయము చేయాలి. మొదటి ఏం నేర్చుకున్నా? నేను ముగించేస్తాను. మొదటిది ఏంటి చెప్పాలి? మొదటిది ఏంటి? డిసిప్లిన్, క్రమశిక్షణ. రెండవది హెల్పింగ్, ఇతరులకి. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం? మూడోది ఏంటో తెలుసా? కష్టపడుతుంది. దేనికి? ఆహారం కోసం. అది ఇప్పుడు నేను ఒక 70 కేజీలు ఉన్నాను అనుకోండి, ఏమో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఒక 50 అనుకుందాం పోనీ. చీమ ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు నేను 50 కేజీలు అనుకోండి, నేను 100 కేజీలు మోయాలి. దాంతో పోల్చుకుంటే ఏం చేయాలి? ఏం కాదా? 50 కేజీలు అనుకోండి, నేను డబుల్ పని చేయాలి. చీమ ఏం చేస్తుందంటే దానికి 2 రెట్లు ఎక్కువగా ఏం చేస్తుంది? అది పని చేస్తుంది. అంటే ఒకవేళ దాని బరువు ఏంటో మనకు తెలియదు, కానీ అది ఎంత కష్టపడుతుందో ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు మనం అందరం కూడా అలా కష్టపడితే అంతెందుకు మనకి రైస్ బ్యాగ్ ఎంత ఉంటుందన్నా? 25 కేజీస్. అది ఎత్తాలంటే మనకి ఎంత వెళ్ళిపోతాం? అది మాత్రం పైకి రాదు. మళ్ళీ ఎంత తింటాం మనం? సిమెంట్ బ్యాగ్ తీసేటప్పుడు చూడండి, అది 25 కేజీ, 50 అది 50 కేజీ. కష్టపడి కూడా ఏం చేస్తాడు? ఈజీగా దాన్ని లిఫ్ట్ చేస్తాడు. ఇప్పుడు అందరూ మనము సుఖంలో ఉన్నాం అన్నమాట. తల్లిదండ్రులు మనకి కష్టాన్ని నేర్పించట్లేదు. ఇప్పుడు అంతా కూడా మనకు పిల్లలకి ఏది కావాలంటే అది చేస్తూ, కష్టం తెలియకుండా వారు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? మిమ్మల్ని పోషిస్తున్నారు, చదివిస్తున్నారు. మరి అంతలా చదివి